జీ న్యూస్ మార్పు ఆరంభమైంది. నమస్తే, నా పేరు కొల్లకొండ శివాజీ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిని. సినిమా యాక్టర్, నటి, మోడల్, ఉన్నత విద్యావంతురాలు, డాక్టర్ కాదంబరి జత్వానీని ఏ విధంగా వీళ్ళు అప్పటి సజ్జల ప్రోద్బలంతో కేసులు కట్టి హింసించి 40 రోజుల పాటు చేసిన వైనం విజయవాడ మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురయ్యింది. ఇది మచ్చుకు ఒకటి మాత్రమే. ఇలాంటి 5 సంవత్సరాల్లో కోకొల్లలుగా చేశారు. అడిగేవాళ్ళు లేడు, వీళ్ళకి అధిష్టాన వర్గం లేదు, అసమ్మతి లేదు, అంతా వీళ్ళిష్టమే. దాని కొనసాగింపుగా అనేకం జరిగినాయి. ఇసుక ఏ విధంగా దోచేశారో కూడా తెలిసింది. 1000 కోట్లు, దాదాపు 3000 కోట్ల రూపాయలు ఇసుక దోచేశారు. దొరికిందల్లా రోజు పొంకాలుగా నిజాలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు పరాకాష్ట ఏంటంటే, హిందువుల ఆరాధ్య దైవం, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వెంకటేశ్వర స్వామి నైవేద్యాన్ని కల్తీ నెయ్యితోటి అపవిత్రం చేసిన విషయం తీవ్ర మనోవేదకు గురవుతా ఉన్నారు. దీని మీద నిజానిజాలు బయటికి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. దీనికి బాధ్యులైన వాళ్ళు కూడా శిక్షకు గురవ్వాల్సిందే అని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారో, ఇక్కడ పేరు ప్రఖ్యాతులు ఉన్నోళ్ళు, గతంలో రాజకీయాల్లో ఉన్నోళ్ళు, ఇప్పుడు సామినేని ఉదయభాను ఉన్నాడు, బాలినేని శ్రీనివాస్ ఉన్నారు, అనేక మంది బయటకు వచ్చేసారు కదా. ఎవరో మోపిదేవి వెంకటరమణ గారు కానీ, ఇంకొకళ్ళు కానీ, బేదా మస్తానరావు గారి, అందరూ కూడా బయటకు వచ్చేస్తే ఈ అవశేషాలు మనకు ఉండకూడదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద ఉండే పరిస్థితి లేకుండా ఉండాలని చెప్పి ప్రజలు ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పి, ఏదో కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది అనుకుంటున్నాం. కానీ మొన్న ఈ ప్రాంతాల్లో 4 నెలల్లో కురవాల్సిన వర్షం 48 గంటల్లో కురిసింది. దాని మూలంగా ప్రజానీకం చాలా ఇబ్బందులు పడ్డారు, కట్టలు దిగిపోయినాయి. ఇదంతా కూడా చేశారే కానీ ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్యాకేజీ పెంచాలి. అలాగే మోటార్ సైకిల్ కానీ, 4 వీల్స్ వెహికల్స్ కానీ, గృహోపకరణాలు అన్నీ కూడా, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఇది పోయినాయి. దీన్ని కనీసం 1 లక్ష రూపాయలు చేయాల్సిన అవసరం ఎంతైనా చెప్పి ప్రజలు అంతా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. రోజు ట్రయల్ రికార్డు చేస్తూ ఉన్నారు. నగర, జిల్లా అధికార యంత్రాంగం అంతా అమ్మవారి గుడికి సంబంధించి మేము అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఒక పక్క చెప్తూనే ఉన్నారు. కానీ ఇంతమటికి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇది రాష్ట్ర ప్రభుత్వ పండగ అనేది చెప్పడం కానీ ఏమీ లేదు. గత ముఖ్యమంత్రి 216 కోట్ల రూపాయలు అమ్మవారి గుడికి శాంక్షన్ చేశాడని చెప్పాడు. అది ఎంత నిజం, ఎంత నిల్వలు ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టుకున్నారు, ఆ విషయం కూడా ఎంత మట్టికి లేదు. ఇప్పుడు ఏదో ప్రమోటివ్ వాళ్ళు తీసుకొచ్చి ఈవోగా పెట్టి ఆ దోసేస్తా ఉన్నారు. అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష గుడిని ఏ విధంగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఏ విధంగా అక్కడ జరుగుతూ ఉంది తిరుమలలో, అటువంటి ఆస్కారం ఇక్కడ జరగకుండా ఐఏఎస్ అధికారిని ఇక్కడ ఈవోగా, పాలనాధికారిగా పెట్టినట్టయితే తప్పకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గుడి యొక్క పరపతి, భక్తుల మనోభావాలు దెబ్బకు తిరగకుండా ఉంటాయి. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే త్వరగా కమిటీ వేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎర్రకట్ట కూడా దాని ఆయుష్ తగ్గిపోయింది. ఎర్రకట్టకి ప్రత్యామ్నాయంగా ఇంకొక ఫ్లైఓవర్ నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాగే రైల్వే స్టేషన్ యువతల పక్క నుంచి అవతల పక్కకు కూడా ఫ్లైఓవర్, ఎక్స్కలేటర్, రకరకాల ఫ్లైఓవర్లు వేయాల్సిన అవసరం ఉంది. సింగ్ నగర్కి కూడా ఇంకొక ఆల్టర్నేటివ్ ఫ్లైఓవర్ నిర్మించాల్సిన అవసరం ఉంది. హైడ్రా తరహా కొత్త వ్యవస్థ ఇక్కడికి తీసుకొచ్చి దసరా ఉత్సవాలకు ముందే దాన్ని ఒక నామకరణం చేసి ఆక్రమణ దళం అంటారో, హైడ్రా అంటారో, పేరు ఏదైనా పెట్టుకోండి, కానీ మున్సిపల్ శాఖ మంత్రి ఆ పొంగూరు నారాయణ గారి అధ్యక్షతోనూ ఒక కమిటీ పెట్టినట్టయితే, దానికి సర్వాధికారాలు ఇచ్చినట్టయితే, ఏదైతే ఎంక్రోచెస్ ఉన్నారో ఆ ఎంక్రోచెస్ ఇళ్ళు ఆ ఎంక్రోచెస్కి ఇచ్చి ప్రత్యామ్నాయ వసతి కల్పించిన తర్వాతనే వాళ్ళందరిని అక్కడి నుంచి తొలగించాలని చెప్పి పౌర సమాజం ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. రాబోయే రోజుల్లో శాంతి భద్రతలో చక్కగా ఉండాలని, దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి. వచ్చే భక్తుల యొక్క యోగక్షేమాలు చూసుకునే విధంగా అధికార యంత్రాంగం బాగానే చేస్తూ ఉంది. ఇంకొద్దిగా మెరుగైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ, తక్షణమే అమ్మవారి గుడికి పాలకవర్గం నియమించాలని కోరుకుంటా ఉన్నాను. జీ న్యూస్ మార్పు ఆరంభమైంది.